హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మా ఊరిని మా ఇల్లుని చూపించబోతున్నా. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? ఇది మా వీధి. ఇది స్టార్టింగ్లో ఉన్నాను, లాస్ట్లో వినాయకుడు పెట్టారు. ఇదే వీధి. ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు. చూడండి, ఇది లాస్ట్ ఎండింగ్. ఇక్కడ వినాయకుడు పెట్టారు. ఇదే వంటలు జరుగుతున్నాయి ఇక్కడ. ఇప్పుడు డాబా పైకి వెళ్ళి మాది ఎంత పెద్ద ఊరో మొత్తం మీకు చూపిస్తాను. చూడండి, ఇదంతా కొబ్బరి తోటే. పెరట్లో ములగ చెట్లు, మామిడి చెట్లు, టేక్ చెట్లు, ఇలా కొబ్బరి మొక్కల పళ్ళు అన్నీ పెట్టుకుంటారు. ఈ పాతకాలపు ఇల్లు పొడవు ఉంటాయి. పాత ఇల్లునే కొంచెం రీమోడలింగ్ చేసుకున్నారు అంతే వీళ్ళు. చూడండి, మొత్తం తోటే ఉంటుంది. ఇల్లు ఏమీ కనిపించవు, ఓన్లీ చెట్లే కనిపిస్తాయి. ఎక్కువ తోటే, కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయి. మా ఊరిని పక్క ఊరు వాళ్ళు ఏమంటారు తెలుసా? తోటలు ఉండే ఊరు అని అంటారు. చెప్పాలంటే ఇక్కడ ఎవరి తోటలే వాళ్ళే ఇల్లు కట్టుకుంటారు. అదే ఒక చిన్న పేటలా ఉంటుంది అంతే. ఊరంటూ పెద్దగా అంటూ ఏం ఉండదు. ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇల్లు ఉన్నాయి కదా, బాగా సంబంధించిన వాళ్ళే ఉంటారు. ఈ ప్లేస్ వాళ్ళదే ఉంటుంది. అలా ఎవరి తోటలో వాళ్ళే ఇల్లు కట్టుకుంటారు. ఈ వీధిలో తిప్పు కొడితే ఒక 20 ఇల్లు ఉంటాయి అంతే, దానికి మించి ఎక్కువ ఉండవు. దీన్ని సూర్యవన్పేట అంటారు. మా అత్త వాళ్ళది మా అమ్మ వాళ్ళది ఒకటే ఊరు, వీధులు వేరు వేరే. తక్కువ జనాలు, ఎక్కువ చెట్లు ఉంటాయి మా ఊర్లో. ఇప్పుడు మా అత్త వాళ్ళ వీధి చూపిస్తాను. ఇలా తోటలో నుంచి నడుచుకుంటూ పోవాలి. ఇక్కడ ఈ మధ్య నా పిడిగి పడి చెట్లు కొన్ని పోయాయి, అందుకే కొంచెం పలసగా ఉన్నాయి. ఇవి ఒక 3 ఇల్లు ఉన్నాయి చూడండి. ఇలా వెళ్తే రోడ్ పాయింట్ వస్తుంది. చూడండి, ఇది చొక్కరమైన పేట. చిన్నగా ఒక 20 ఇల్లు ఉంటే ఒక పేటలా పెట్టుకుంటారు, దానికి ఒక పేరు పెట్టుకుంటారు. ఇవి గోండి పెద్ద పెద్ద చిన్న చెట్లు కూడా ఉంటాయి. ఇది మా ఊరు బస్సు. మా ఊరికి రోజుకి 3 బస్సులు మాత్రమే వేస్తాయి. ఇది మధ్యాహ్నం 2 గంటలకు వచ్చే బస్సు ఇది. ఈ ఊరు స్కూల్ ఇది. చూసారా, రోడ్డుకి ఇటువైపు అటువైపు ఉంటాయి వీధులు. ఇదే మా అత్తవారి ఇల్లు. ఆ బయట ఉండేవాళ్ళు మా తోటికోడలు, మా పాప, మా మనవడు. చూడండి, ఇది ఒక వీధి. ఈ వీధిలో ఒక 10 ఇల్లు ఉంటాయి అంతే. ఈ తులసి మొక్క మన వరుసలకి విరిగిపోయింది. ఇవి కొత్తగా కట్టుకునే ఇల్లు, అందుకే బీ టైప్లో కట్టుకున్నారు. పాత ఇల్లు అయితే పొడవుగా ఉంటాయి మా ఊరు ఇల్లు అని కూడా. పెరట్లో అరటి చెట్లు చూడండి. డాబా పైకి వెళ్ళి ఈ ఏరియాని మొత్తం చూపిస్తాను. చూడండి, కొబ్బరి చెట్టు కింద కూర్చొని ఎంత బాగా మాటలు చెప్పుకుంటున్నారు. చల్లగా ఉంటుంది ఇక్కడ వాతావరణము. మా పక్కింటి వాళ్ళ పెరట్లో చిన్న గొయ్యి ఉంది, దాంట్లో పెద్ద పెద్ద పాములు ఉన్నాయని మా పాప తీసుకెళ్తుంది. చూడండి, పిల్లలు కూడా వెళ్తున్నారు అవి చూడడానికి. అసలు మా ఊర్లో పాములు అనేవి కామన్గా ఉంటాయి, ఇంట్లో కూడా వస్తాయి ఫుల్గా. ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా, ఇంకా ఎక్కువగా పాములు ఉంటాయి. మీకు చూపిద్దామని వీడియో తీస్తాను. చూసారా పాములని ఎలా ఉన్నాయో? దీంట్లో ఒక 4-5 పాములు ఉన్నాయంట. ఒక పామే కనిపించింది ప్రస్తుతానికైతే.
చూడండి రచ్చబండ. ఇక్కడ చల్లగాలిలో పెద్దలు చిన్నలు అందరూ వచ్చి మంచిగా మాటలు చెప్పుకుంటారు. ఇక్కడ ఇలా వెళ్ళి మా ఊరు ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి చూడండి ఎలా ఉంది. మొత్తం అంతా పచ్చగా కనిపిస్తుంది. అంతా కొబ్బరి తోటే కనిపిస్తుంది. చేపల చెరువు చూడండి, చుట్టూ కొబ్బరి మొక్కలు పెట్టారు. మళ్ళీ రోడ్డుపైకి వచ్చేసినాక చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చాం. తోటలో వెళ్తే మళ్ళీ మా అమ్మ వాళ్ళు వీరే వస్తుంది. చూడండి ఇది మా స్కూల్, మేము చిన్నప్పుడు చదువుకునే స్కూల్. ఇది ఎలా ఉందో చూడండి. ఇది తర్వాత రోజు. ఇది ఈ 2 రోజులు బాగా నడిచాను. ఎక్కువగా కాళ్ళు నొప్పి వస్తున్నాయని మా తమ్ముడికి బండి తీయమని చెప్పాను. స్లోగా బండి తీస్తే వీడియో కవర్ చేస్తానని చెప్పాను. మొత్తం గ్రీనరీ ఉంది చూడండి. ఇది పెద్ద మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టు కింద చల్లగా ఉంటుందని కూర్చుంటారు. ఇది మేము చిన్నప్పుడు స్నానాలు చేసుకుని చెరువు. ఇది ఇప్పుడు ఇలా వాడట్లేదు. ఇలా ఉంది. చేపలు ఉంటాయి దీంట్లో ఎక్కువగా. చూడండి ఇవి మెట్లు కూడా ఉంటాయి. కాళ్ళు కడుక్కుంటారు అంతే, పంచి వచ్చి, కానీ వాడరు ఇప్పుడు ఎక్కువగా. పొద్దునే అయితే ఇవన్నీ కమలాలు ఉంటాయి. కమల పువ్వులు కనిపిస్తాయి ఇక్కడ అంతా. చూస్తారు అక్కడ ఇది పారే కాలువ. ఇక్కడ మేము చిన్నప్పుడు అయితే విపరీతంగా ఆడుకునే వాళ్ళము. చూస్తారా అక్కడ కూడా ఒక చిన్న ఊరు ఉంది. ఇది హనుమాన్ గుడి. ఇది బాబా గుడి. ఇది దీన్ని దిబ్బూరు అంటారు, ఎందుకంటే దిబ్బ మీద ఉంటుంది ఊరు. సముద్రం దగ్గరలో ఉంటుంది ఈ ఊరు కాబట్టి దీన్ని దిబ్బూరు అంటారు మేము. చూస్తారా సముద్రం. ఇది సముద్రంతో ఉంది ఇల్లు. ఇది రోడ్డు కానీ ఇప్పుడు కొంచెం బాగుంది. చిన్నప్పుడు అయితే రోడ్డు ఉండేది కాదు. ఇదంతా దిబ్బిస్కే ఉండేది. పెద్ద పెద్ద దిబ్బలు ఉండేవి. ఇదంతా పెద్ద పెద్ద దిబ్బలు ఉండేవి. దిబ్బల మీద బాగా ఆడుకునేవాళ్ళము. ఇవి బోట్లు తయారు చేస్తున్నారు చూడండి. బోట్లు కాదు ఇవి, తెప్పలు ఇవి. వీటిని బేరతీగ అంటారు. వీటితో చిన్నప్పుడు ఈ పాలతో పేరు రాసుకొని పచ్చలా వచ్చేది. ఇలా ఈ విధంగా రాసుకునే వాళ్ళము. ఈ పాల పైన ఇసుక పోసి కొద్దిసేపు ఆగి తీస్తే పచ్చబొట్టులా కనిపిస్తుంది. చిన్నప్పుడు వీటితో బాగా ఆడుకునే వాళ్ళం మేము. ఇక్కడే ఉంటా చూడు. నిన్నే వినాయకుడి నిమజ్జనం అయింది కదా. మా తమ్ముడు కొంచెం భక్తిభావం ఎక్కువ. ఒడ్డుకి కొట్టుకొచ్చిన వినాయకుడిని తీసి మళ్ళీ నీటిలో వేశాడు. చూడండి చాలా కష్టపడి తీసి మొత్తానికి అయితే నీటిలో వేశాడు. ఈ విధంగా పచ్చబొట్టులా వస్తుంది అనమాట. ఈ మధ్యన వర్షాలు ఎక్కువ పడి వరదలు వచ్చాయి కదా. సముద్రం బాగా బీభత్సంగా ఉంది. ఇది ఏంటో తెలుసా? కలిబింద మట్ట అంటారు. కలివిందులు అంటే ఎంతమంది తెలుసో నాకు తెలియదు. ఇది కలివింద వీప్ పైన ఉంటుంది. దీన్ని చిన్నప్పుడు మేము పలక పైన బాగా రుద్దేవాళ్ళము. శుద్ధ ముక్కలుగా తెల్లగా బూడిదలాగా వచ్చేది. దాంతో ఆడుకునేవాళ్ళం మేము. ఇది వేటకి వెళ్ళే వాళ్ళు స్టోర్ రూమ్ ఇది. దీంట్లో తాళ్ళు వాళ్ళు అన్నీ పెట్టుకుంటారు. ఫిషర్మెన్ రూమ్ ఇది. ఇదంతా చేపలు ఎండేసుకోవడానికి గవర్నమెంట్ కట్టించింది. ఇలా ఫస్ట్ అయితే దిబ్బల మీద ఎండేసేవారు. ఇప్పుడు ఇవన్నీ కొత్తగా కట్టించింది. ఇంకంతా అయిపోయింది చూపించడం మా ఊరు.
మా తమ్ముడు నెమ్మదిగా బండి తీస్తే నేను అంతా వీడియో కవర్ చేశాను బాగానే. ఇంకా తర్వాత రోజు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. స్టేషన్ దగ్గరికి వచ్చేసాము. ఇది పెద్ద మర్రి చెట్టు. ఈ చెట్టు కింద ఆటో స్టాండ్, ఒక 2-3 ఆటోలు ఉన్నాయి. ఏదైనా ట్రైన్ వస్తే ఆటో బుక్ చేసుకుని వెళ్ళడానికి. ఇదిగోండి స్టేషన్ కోటబొమ్మాలి. మా స్టేషన్ కోటబొమ్మాలి. ఇంకా దీని నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇదే లోకల్ అంటే దీనికన్నా లోపల మా ఊరు. కోటబొమ్మాలి స్టేషన్లో ఒక్క ట్రైన్ ఆగుద్ది హైదరాబాద్ వెళ్ళేది. ట్రైన్ వచ్చేసింది.